హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. ఇది 4వ రోజు, సండే. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుక్ మై షోలో ట్రెండింగ్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ యాప్లో ట్రెండింగ్ కావచ్చు. బుక్ మై షోలో మెయిన్లీ చూసుకుంటే గంటకి 20,000 నుంచి 25,000 వరకు టికెట్లు తిరిగితే ఆ రేంజ్లో గ్రాఫ్ అనేది ఆ రేంజ్లో ఉంది. సో ఆ రేంజ్లో ట్రెండింగ్ అవుతుంది అనమాట. సో అయితే ఈ 3 రోజులకు గాను ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి మనం చూద్దాం. దానికి ముందు బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్లో రెండిట్లో కలిపి ఈ 3 రోజులకు గాను 4.7 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అంటే 47 లక్షల టికెట్లు తెగాయి. సో అలాగే చూసుకుంటే మనకి అఫీషియల్ పోస్టర్ ఈ 3 రోజులకి ఎంత కలెక్ట్ చేసింది అనేది పెద్ద వాళ్ళు అఫీషియల్గా వేసింది. 236 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నైజాం గ్రాస్ చూసుకుంటే 3 రోజులకు గాను 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఓన్లీ నైజాం, అది తెలంగాణలో 3 రోజులకి 50 కోట్ల గ్రాస్. అలాగే ఉత్తరాంధ్రలో ఈ 3 రోజులకు గాను ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 10 కోట్ల 20 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి ఈ సినిమా అసలు ఉత్తరాంధ్ర ప్రజలు దాన్ని ఓన్ చేసేసుకున్నారు. సాలూరు మండలం విజయనగరం జిల్లా అని చెప్పేసి రామ్ చరణ్ గారి క్లైమాక్స్ లో ఆయన నోట్లో నుంచి ఆ జిల్లా తాలూకు పేరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఉంటారు. సో ఆ రేంజ్ లో సినిమా కూడా సక్సెస్ అయింది కాబట్టి అసలు వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. సో ఈ 3 రోజులు కలిపి ఉత్తరాంధ్రలో 10 కోట్ల 20 లక్షల వరకు సాధించింది. అలాగే బుక్ మై షోలో ట్రెండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఇందాక నేను చెప్పినట్టుగానే. అలాగే కర్ణాటకలో చూసుకుంటే ఈ 3 రోజులకు గాను 17 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ 3వ రోజే 4 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్షన్ అనేది పెద్ద సినిమా సాధించింది. సినిమాకి ఎంతమంది నెగిటివ్ చేసినా, యూట్యూబర్లు నెగిటివ్ చేసినా ప్రేక్షకులు దీన్ని ఓన్ చేసేసుకున్నారు. ఒక్కసారి ప్రేక్షకుడు అనే ఓడు ఆ సినిమాని గుండెల్లోకి తీసేసుకున్నప్పుడు చిన్నపిల్లలు లేదు, 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఏడ్ చేస్తున్నారు, ఎమోషనల్ అవుతారు. బయటకు వచ్చి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ఇన్సిడెంట్లని గుర్తు చేసుకుని మరీ ఎమోషనల్ అయిపోతున్నారు. నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, అటు తమిళ ఆడియన్స్ కావచ్చు, కర్ణాటక ఆడియన్స్ కావచ్చు, హిందీ ఆడియన్స్ కావచ్చు, అందరు కూడా మెస్మరైజ్ అయిపోయారు ఆ స్టోరీ టెల్లింగ్ కి. మెయిన్లీ రామ్ చరణ్ 1 మ్యాన్ షో చేసేయడంతో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పొగుడుతారు. ఇంకా చాలా మంది నన్ను హిందీ కలెక్షన్ అడిగారు. హిందీ కలెక్షన్ లో ఈ రోజుతో 4 రోజులు అవుతుంది కాబట్టి ఈ 4 రోజులు కలిపి హిందీ ఎంత కలెక్ట్ చేసింది అనేది రేపు వీడియోలో నేను మీకు దీని గురించి చెప్తాను. సో ఎవరెవరు ఎంతమంది ఎన్నిసార్లు ఎక్కడ సినిమా చూశారు, ఇంకెన్నిసార్లు చూడబోతున్నారు, ఎందుకంటే ఆఫ్టర్ సంక్రాంతి మనం శంకర వరప్రసాద్ తర్వాత ఒక పెద్ద సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసేటువంటి ఒక సినిమాగా పెద్ద సినిమా దిగింది, బ్లాక్ బస్టర్ కొట్టింది, జనాలు నెత్తిన పెట్టుకున్నారు. ఈ రోజు చూసినటువంటి ఈ కలెక్షన్సే దానికి నిదర్శనం. ఎంతమంది వెనక లాగాలని చూసినా ప్రజలు దాన్ని ముందుకు తీసుకెళ్లిపోతూనే ఉన్నారు. సో మీరు ఎన్నిసార్లు ఇంక సినిమా చూసేటువంటి ఉద్దేశం ఉందా అనేది కామెంట్స్ తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.